గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కుతుబ్ షాహీలో లాస్ట్ పార్ట్ చూద్దాము. కుతుబ్ షాహీల కాలంలో కళలు, వాస్తుశిల్పం గురించి చూద్దామన్నమాట. సో దీనితో కుతుబ్ షాహీల టాపిక్ అనేది మనకి ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం అసఫ్ జాహీలు చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే, కుతుబ్ షాహీలు గొప్ప వాస్తు కళాభిమానులు. వీరు సమకాలీన మొఘల్ చక్రవర్తుల్లాగా తమ రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేశారు. సో మనకి ఇండియన్ హిస్టరీలో భాగంగా చూస్తే ఎక్కువగా ఆర్ట్ అండ్ ఆర్టికల్చర్ అనేది మొఘల్స్లో ఎక్కువగా ఉండేదన్నమాట. అలాగే మొఘల్ చక్రవర్తులు ఎలాగైతే వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్టికల్చర్కి ఇంపార్టెంట్ ఇచ్చారో, మనకి ఇక్కడ కుతుబ్ షాహీలు కూడా అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేసి వాళ్ళు ఆర్ట్ అండ్ ఆర్టికల్చర్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటిలో నగరాలు, సమాధులు, రాజప్రసాదాలు, కోటలు, దావఖానాలు, అషుర్ఖానాలు, మసీదులు, సరాయిలు, చెరువులు, ఇవన్నీ కూడా డిఫరెంట్ మనకి కోటలు కానీ, హాస్పిటల్స్ కానీ, అషుర్ఖానాలు, మసీదులు, ఓకే, ఇవన్నీ కూడా వీళ్ళు నిర్మించడం, డిఫరెంట్ స్టైల్స్లో నిర్మించడం అనేది జరిగిందనమాట. అలాగే హైదరాబాద్ నగరం చార్మినార్, మక్కా మసీద్, టోలీ మసీద్, తారామతి బహరాదరి, పురాణపూల్, హుస్సేన్ సాగర్, ఇవన్నీ కూడా నేటి తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనే కేంద్రీకృతమై ఉన్నాయన్నమాట. మరి 1591లో చార్మినార్ ఫస్ట్ నిర్మాణం ఎప్పుడు జరిగింది చార్మినార్ అంటే 1591లో. సో ఇది చతురస్రాకారంలో 4 ఎత్తైన మినార్లతో కట్టినటువంటి ఈ నిర్మాణం మధ్యయుగ వాస్తు శిల్ప కళాకారుల యొక్క పనితనానికి నిదర్శనంగా ఉండేది. సో మరి ఈ చార్మినార్ని ఎవరు నిర్మించారు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షాని నిర్మించడం అనేది జరిగిందనమాట, ఓకేనా. అట్లాగే మనకి ఇంకేంటి అంటే హైదరాబాద్లో 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించడం ఆరంభించాడు. అంటే చార్మినార్ని మహమ్మద్ కులీ కుతుబ్ షాని నిర్మించాడు. అట్లాగే హైదరాబాద్ నగరాన్ని కూడా మనకి మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించడం ఆరంభించాడు 1591లో. ఈ నగరం అనేది మధ్యయుగ దక్కన్ చరిత్రలోనే కాకుండా యావత్ ఆసియా ఖండంలోనే ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుందనమాట. అంటే హైదరాబాద్ నగరానికి ఓన్లీ దక్కన్లోనే కాకుండా ఓవరాల్గా ఆసియా ఖండంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉందన్నమాట. గోల్కొండ రాజధానిలో జనాభా విపరీతంగా పెరగటం వలన సుల్తాన్ మూసీ నది దక్షిణ ప్రాంతాన ఒక కొత్త నగర నిర్మాణానికి పునాది వేయడం జరిగింది. అంటే రాజధాని ప్రాంతంలో ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల ఏం చేశాడు అని అంటే ప్లేస్ని, అంటే మూసీ నది ఉంది కదా, ఆ మూసీ నది దక్షిణ ప్రాంతాన ఒక కొత్త నగర నిర్మాణాన్ని చేయాలి అని చెప్పేసి మనకి మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆలోచించడం జరిగింది. ఈ నగరాన్ని నిర్మించడంలో సుల్తాన్కి సహకరించిన వ్యక్తి ఎవరు అంటే మీర్ మొమిన్ మహమ్మద్ అస్ట్రాబాది. సో ఇతను హైదరాబాద్ నగర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అనమాట, మీర్ మొమిన్ మహమ్మద్ అస్ట్రాబాది. ఇతను 1581లోనే ఇరాన్ నుంచి దక్కన్కి వలస వచ్చాడు. 1585లో పీష్వాగా నియమించబడ్డాడు. అంటే ఇతని యొక్క తెలివితేటలు మెచ్చి, మీర్ మొమిన్ అస్ట్రాబాది యొక్క తెలివితేటలు మెచ్చి 1581లో వస్తే 85లో డైరెక్ట్ పీష్వాగా నియమించబడ్డాడు అనమాట. అట్లాగే హైదరాబాద్ నగర ప్రణాళికను మీర్ మొమిన్ తన దేశం ఇరాన్లో ఉన్నటువంటి ఇస్పాన్ ఈ నౌ అనే పట్టణం నమూనాలో కట్టాలని నిర్ణయించాడు. అంటే అతను ఇరాన్ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ ఇరాన్లో ఇస్పాన్ ఈ నౌ అనే ఒక కొత్త పట్టణం ఉందన్నమాట. ఆ పట్టణ నమూనాలోనే హైదరాబాద్ నగర నిర్మాణం ఉండాలి అని చెప్పేసి నేను నిర్ణయించడం జరిగింది. సో తన ప్రణాళిక త్రిభుజాకారంలో రూపొందించాడు. ప్రధాన భవనాలు చార్మినార్ పరిసరాల్లో ఉండేటట్లు ప్రణాళిక తయారు చేశాడు అనమాట. అంటే మెయిన్ బిల్డింగ్స్ అన్ని కూడా చార్మినార్ చుట్టుపక్కల ఉండేటట్టుగా ఈయన నగర ప్రణాళిక అనేది తయారు చేశాడనమాట. అట్లాగే చార్మినార్ కేంద్ర బిందువుగా ఇతర మార్కెట్లను, భవంతులను, కమాండ్లను కూడా గుర్తించాడనమాట, ఓకేనా. ఇరాన్లో సఫాయిద్ నగరంలోని మైదానీ నక్షజహాన్ మాదిరిగా చార్మినార్ను కూడలిగా రూపొందించాడు. అంటే మనకి ఇరాన్లో ఉన్నటువంటి సఫాయిద్ నగరంలో మైదానీ నక్షజహాన్ అనేటువంటి ఒక కూడలి, అంటే ఏంటి అని అంటే ఒక జంక్షన్ అనమాట. అక్కడ ఇరాన్లో మైదానీ నక్షజహాన్ జంక్షన్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ చార్మినార్ను కూడా అలా జంక్షన్గా రూపొందించాడనమాట మనకి మహమ్మద్ అస్ట్రాబాది. సో 4 దిశలా కూడా మార్గాలు కలిసే కూడల్ని చార్మినార్ నిర్మాణానికి అనువైన ప్రదేశంగా ఎంపిక చేసుకున్నాడనమాట. అలాగే మనకి ఉత్తర దిశ నుంచి మూసీ నది వరకు, దక్షిణ దిశ మార్గం కోహిర్ వరకు, తూర్పు మార్గం బంగాళాఖాతం వరకు, పశ్చిమ మార్గం గోల్కొండ దాని అవతల భాగాలకు విస్తరించి ఉండేటట్లుగా ప్రణాళిక చేశాడు. అంటే హైదరాబాద్ నగర నిర్మాణం ఎలా ఉండాలి అంటే ఉత్తరం వైపు నుంచేమో మూసీ నది వరకు, దక్షిణం నుంచేమో కోహిర్ వరకు, తూర్పు నుంచి బంగాళాఖాతం, పశ్చిమ నుంచి గోల్కొండ వరకు కూడా విస్తరించి ఉండేటట్లుగా ఈయన ప్రణాళికను చేసుకున్నాడు అనమాట. అట్లాగే చార్ కమాన్ లేదా జిలూఖానా, ఇది మనకి గ్రూప్ 3లో వచ్చిందనమాట.
జిలుఖానా అంటే ఏంటి, చార్ కమాన్ అనమాట. సో ఈ చార్ కమాన్ లేదా జులుఖానా అనేది అద్భుత కట్టడాన్ని మీర్ మొమిన్ చార్మినార్కి ఉత్తర దిశాన 80 గజాల దూరంలో కట్టించాడనమాట. అంటే ఈ జులుఖానాని ఈ చార్ కమాన్ ఆర్ జులుఖానాని మీర్ మొమిన్ అస్ట్రావాది చార్మినార్కి ఉత్తర దిశలో కట్టించడం అనేది జరిగిందనమాట. అలాగే హైదరాబాద్ నగరం సరిహద్దు ఉత్తర దిశన కేంద్రీకృతమై ఉన్న నౌబత్ పహాడ్ దాని పక్కన గల హుస్సేన్ సాగర్ వరకు కూడా వ్యాపించిందనమాట. అంటే ఈ హైదరాబాద్ నగరం అనేది ఎక్కడి వరకు వ్యాపించింది అంటే హైదరాబాద్ నగరం యొక్క సరిహద్దు అనేది ఉత్తర దిశన కేంద్రీకృతమై ఉన్న నౌబత్ పహాడ్ దాని పక్కన గల హుస్సేన్ సాగర్ వరకు కూడా విస్తరించిందనమాట హైదరాబాద్ నగరం. అలాగే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలోనే ఈ కొత్త పట్టణంలో అనేక తోటలు పెంచారు, భవనాలు, సరాయిలు, రహదారులు, మసీదులు, అషుర్ఖానాలు కూడా నిర్మించడం జరిగింది. అలాగే పర్షియా దేశం నుంచి అనేక మంది కవులు, అలీంలు, కళాకారులు ఈ కొత్త నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారనమాట. ఓకేనా. 1616లో అజ్ఞాత రచయిత రాసినటువంటి తారిఖీ కుతుబ్ షాహీ అనే గ్రంథంలో హైదరాబాద్ యొక్క అందచందాలు, ఆహ్లాదకర వాతావరణం గురించి వర్ణించాడనమాట. 1616లో ఒక అజ్ఞాత రచయిత ఆయన రచించినటువంటి తారిఖీ కుతుబ్ షాహీ గ్రంథంలో హైదరాబాద్ యొక్క అందచందాల గురించి, ఆహ్లాదకర వాతావరణం గురించి వర్ణించాడనమాట. అలాగే 1687లో ఔరంగజేబ్ వెంట వచ్చినటువంటి మహమ్మద్ సాకి అనేటువంటి చరిత్రకారుడు హైదరాబాద్ నగర నిర్మాణం గురించి వర్ణించాడనమాట. అంటే 1687లో ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడానికి వచ్చాడనమాట. సో అతను వచ్చేటప్పుడు ఔరంగజేబ్తో పాటు మహమ్మద్ సాకి అనేటువంటి ఒక చరిత్రకారుడు వచ్చాడు. అతడు హైదరాబాద్ నగర నిర్మాణం గురించి వర్ణించడం అనేది జరిగిందనమాట. మరి హైదరాబాద్ని సందర్శించిన విదేశీ బాటసారులు ఎవరెవరు అంటే ట్రావెర్నియర్, బెర్నియర్, విలియం మెథోల్డ్. సో వీళ్ళు ఇక్కడ నీరు, గాలి, చెట్లు, పర్వతాలు, నేల స్వర్గతుల్యమని, భూమిపై ఇదొక స్వర్గసీమ అని ప్రశంసించడం జరిగింది. అంటే విదేశీ బాటసారులు కూడా హైదరాబాద్ నగరం యొక్క సుందరమైనటువంటి నగరం యొక్క వర్ణనల గురించి వీళ్ళు అంటే నీరు, గాలి, చెట్లు ఇవన్నీ కూడా స్వర్గతుల్యం అని చెప్పేసి అభివర్ణించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ దారుషిఫా, ఇది కూడా గ్రూప్ 3లో అడిగాడనమాట. దారుషిఫా అంటే ఏంటి అంటే హాస్పిటల్ అనమాట. ఓకేనా. సో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో రోగులకు వైద్య సౌకర్యం కోసం సాలార్జంగ్ మ్యూజియంకి అంటే ప్రజెంట్ ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం ఉంది కదా, దాని సమీపంలో దారుషిఫా వద్ద 1595లో ఒక యునానీ ఆసుపత్రిని నిర్మించాడు. సో ఎవరు నిర్మించాడు అంటే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో. ఓకేనా. ఎవరి కాలంలో అంటే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో. ఇప్పుడున్నటువంటి సాలార్జంగ్ మ్యూజియం ఉంది కదా, దానికి దగ్గరలో 1595లో యునానీ ఆసుపత్రిని నిర్మించాడు. ఇక్కడ పేదలకు, శ్రీమంతులకు ఉచితంగా వైద్యం చేసేవాళ్ళు, ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. అనేక మంది హకీంలు కూడా ఉండేవారు ఇక్కడ. గోల్కొండకు దగ్గరగా ఒక గ్రామంలో డచ్ దేశానికి చెందినటువంటి పీటర్ డిలాన్ అనేటువంటి అల్లోపతి వైద్యం చేసేవాడు. ఇతను ఎవరు అని అంటే పీటర్ డిలాన్ అనేటువంటి వైద్యుడు. సో అల్లోపతి వైద్యం చేసేవాడని చెప్పేసి ఈ పీటర్ డిలాన్ డచ్ దేశానికి చెందినవాడనమాట. సో ఈ పీటర్ డిలాన్ ఏం చేసేవాడు అంటే అంతఃపురంలో ఉన్నటువంటి రాణికి లేదంటే అంతఃపురం యొక్క రాజకుటుంబీకులకు వైద్యం చేసేవాడనమాట ఈ పీటర్ డిలాన్. అతని ఇంట్లో తాను ఉన్నానని ట్రావెర్నియర్ తన అకౌంట్లో రాశాడు. అంటే ఈ పీటర్ డిలాన్ ఇంట్లోనే ఈ ట్రావెర్నియర్ ఉన్నాడని, ఇతడు అంతఃపురంలో రాణులకు, రాకుమార్తెలకి కూడా వైద్యం చేసేవాడని చెప్పేసి ట్రావెర్నియర్ పేర్కొన్నాడు. సో ఫీజు 50 పగోడాలుగా చెల్లించేవాళ్ళు అనమాట. సో హిందూ దేవాలయాల్లో కూడా ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళు. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్లో సూర్యనారాయణ స్వామి గుడి, ద్రాక్షారామం ఆలయంలో కూడా రోగులకు ఉచిత ఆయుర్వేద చికిత్స చేసేవాళ్ళు. అట్లాగే నవనాథ చరిత్రలో రచయిత గౌరణ, ఈ నవనాథ చరిత్ర రచించింది ఎవరు అంటే గౌరణ అనమాట. సో రచయిత గౌరణ సిద్ధులు మఠాల్లో రోగులకు చేసే సేవలను వర్ణించాడనమాట. అంటే ఈ గౌరణ ఏం చేశాడు అంటే నవనాథ చరిత్రలో రోగులకి మఠాలలో ఎలాంటి సేవలు చేసేవాళ్ళు అనే దాని గురించి వర్ణించాడనమాట ఈ పుస్తకంలో. అలాగే మనకి ఇంకేంటి అంటే గోల్కొండ కోట. ఓకేనా. సో గోల్కొండ కోట నిర్మాణం గురించి ఏంటంటే మధ్యయుగంలో వరంగల్ కేంద్రంగా పరిపాలించినటువంటి కాకతీయుల కాలంలోనే గోల్కొండ కోట నిర్మాణం జరిగిందని కొంతమంది చరిత్రకారులు, అంటే ఎప్పుడైతే కాకతీయులు ఉన్నారో వారి కాలంలోనే ఈ గోల్కొండ కోట నిర్మాణం ప్రారంభమైందని చెప్పేసి కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం అనమాట. గోల్కొండ కోటని మహమ్మద్ నగరం అని పిలిచేవాళ్ళు. అయితే కుతుబ్షాహీ సుల్తాన్లు దీన్ని బలోపేతం చేయడం కోసం ప్రహరీ గోడల్ని కొత్తగా రాతితో నిర్మించారనమాట. అంటే
ఆల్రెడీ ఉన్నటువంటి గోల్కొండ కోటను దాన్ని బలోపేతం చేయడం కోసం ఆ కోట యొక్క ప్రహరీ గోడల్ని కొత్తగా రాతితో నిర్మించడం జరిగింది. మరి గోల్కొండ రాజ్య స్థాపకుడు అంటే గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించేది ఎవరు మనకు తెలుసు, సుల్తాన్ కులీ కుతుబ్ షానే కదా. సో సుల్తాన్ కులీ కుతుబ్ షానే కుతుబ్షాహీ వంశ స్థాపకుడు అనమాట. సో ఇతను ఏం చేశాడంటే పాత మట్టి గోడ స్థానంలో రాతి కోటను కట్టించాడనమాట. అంటే అంతకుముందు గోల్కొండలో మట్టి కోట ఉండేది, దాని ప్లేస్లో రాతి కోటను కట్టించడం జరిగింది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండ కోటను బలోపేతం చేయడానికి పెద్ద ప్రణాళికను రూపొందించారు. పాత కోట చుట్టూ కూడా 7 కిలోమీటర్ల బలిష్టమైనటువంటి రాతి కోటను కూడా నిర్మింపజేశాడనమాట ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఓకేనా. అట్లాగే అన్నింటిలో ముఖ్యమైనది ఏంటి అంటే ఫతే దర్వాజా అనమాట. సో దీని ఎత్తు 25 ఫీట్లు. దీని నిర్మాణంలో మేలురకపు మందపు టేకు ఇనుప రేకులను పదునైన ఇనుప మేకులను వాడారనమాట. సో శత్రువుల ఏనుగుల ఒత్తిడిని కూడా ఈ దర్వాజా అనేది తట్టుకునేది, ఫతే దర్వాజా అనేది. కోట లోపల కట్టడాల్లో దివాన్ మహల్, జామియా మసీద్, బాలాహిస్సార్, నగీనాబాగ్, సిల్వాఖానా, అంతఃపుర భవనం, బాలాహిస్సార్, బారాధరి, అషుర్ఖానా, కటోరా హౌస్ ఇవన్నీ కూడా కోట లోపల ఉన్నటువంటి కట్టడాలన్నమాట. అలాగే మొఘల్ సైన్యాల దాడులను చివరి వరకు నివారించినటువంటి కుతుబ్షాహీ సైన్యాల శక్తికి పౌరుషానికి గోల్కొండ కోట సజీవ దర్పణం అనమాట. అంటే వీళ్ళు మొఘల్ సైన్యాలను చిట్ట చివరి వరకు కూడా ఎదుర్కొన్నారు అని అంటే వాళ్ళ యొక్క కుతుబ్షాహీల పాలకుల యొక్క సైన్యాలు ఉంటారు కదా, వాళ్ళ సైన్యాల శక్తికి పౌరుషానికి ఈ గోల్కొండ కోట అనేది సజీవ దర్పణంగా ఉందన్నమాట. 1687లో సెప్టెంబర్ 21లో ఈ కోట అనేది ఔరంగజేబు యొక్క వశమైపోయిందనమాట. సో నెక్స్ట్ నిర్మాణం ఏంటి అంటే మనకి పురాణా పూల్. సో ఈ పురాణా పూల్ అనేది 1578లో నిర్మించడం జరిగింది. హైదరాబాద్ నగర నిర్మాణానికి ముందే ఈ పురాణా పూల్ని నిర్మించడం జరిగింది అనమాట. అంటే హైదరాబాద్ నగర నిర్మాణానికంటే ముందే. సో ఎవరు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో మూసీ నదిపై వంతెన నిర్మాణం అనేది జరిగింది. సో నదీ తీరం నుండి 54 అడుగుల ఎత్తున ఇది నిర్మించబడింది అనమాట పురాణా పూల్. సో ఏ నదిపై అంటే మూసీ నదిపై వంతెన నిర్మాణం అనేది జరిగింది, అదే పురాణా పూల్. సో ప్రసిద్ధ ఫ్రెంచ్ నగల వ్యాపారి ట్రావెర్నియర్ 1676లో హైదరాబాద్ని సందర్శించినప్పుడు ఈ బ్రిడ్జ్ను చూసి దాన్ని ప్రేమ వంతెన అంటే బ్రిడ్జ్ ఆఫ్ లవ్గా వర్ణించాడనమాట. ఎవరు అంటే ట్రావెర్నియర్ అనమాట. ఇతడు పురాణా పూల్ను ప్యారిస్లో ఉన్నటువంటి పాంట్ నెఫ్యూత్ అందంతో పోల్చాడనమాట. ఎవరు ఈ ట్రావెర్నియర్ అనే అతను. ఓకే. నెక్స్ట్ హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ వచ్చేసి 1562లో ఇది కూడా ఇబ్రహీం కులీ కుతుబ్ షా అల్లుడైనటువంటి హుస్సేన్ షావలి 1562లో నిర్మించాడనమాట. సో ఇతని అల్లుడు హుస్సేన్ షావలి నిర్మించాడు హుస్సేన్ సాగర్ని. సో ఇదే నేటి ట్యాంక్ బండ్ అని అంటున్నాం మనము. సో ఇందులో ఉన్నటువంటి నీరు అనేది బలక్పూర్ నది నుండి వచ్చి చేరేది. అంటే హుస్సేన్ సాగర్లోకి నీరు ఎక్కడి నుంచి వచ్చి చేరేది అంటే బలక్పూర్ నది నుండి వచ్చి చేరేది. ఇది హైదరాబాద్ సికింద్రాబాద్లను కలిపే వారదనమాట. నెక్స్ట్ నిర్మాణం వచ్చేసి మక్కా మసీద్. ఇది వచ్చేసి 1614లో స్టార్ట్ అయింది, 1693లో ఎండ్ అయింది అనమాట. అయితే కుతుబ్ షాహీలు హైదరాబాద్ నగరంలో నిర్మించిన అద్భుత భారీ కట్టడాల్లో చార్మినార్కి అతి దగ్గరలో ముస్లింల ప్రార్థన కోసం నిర్మించిన మసీదే ఈ మక్కా మసీద్ అనమాట. ఇది చార్మినార్కి అతి దగ్గరలో వీళ్ళు నిర్మించడం జరిగింది. ఇది దక్కన్లోని అతిపెద్ద మసీద్ అనమాట. భారీ వాస్తు కట్టడం కూడా ఈ మక్కా మసీదు. సో దీని నిర్మాణానికి ప్రణాళికను రూపొందించిన వారు సుల్తాన్ అధికారిగా ఉన్నటువంటి మీర్ ఫిజు ఉల్లా బేగ్ అండ్ చౌదరి రాజయ్య, వీళ్ళిద్దరు అనమాట. అంటే మక్కా మసీద్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది ఎవరు అని అంటే సుల్తాన్ అధికారిగా పనిచేసినటువంటి మీర్ ఫిజీ ఉల్లాబేగ్ అండ్ చౌదరి రాజయ్య. సో దీని నిర్మాణంలో పర్షియా, అరేబియా నుంచి వచ్చినటువంటి మేస్త్రీలు, రాతి పనివారు పాల్గొనడం అనేది జరిగింది. అట్లాగే ఈ మక్కా మసీద్కి పశ్చిమ దిశన ఉన్న భాగాన్ని మెహరబ్ అని అంటారనమాట. సో మెహరబ్ నిర్వహణ కోసం కేటాయించడం జరిగింది ఈ మక్కా మసీద్కి. ఈ మెహరబ్ అనేది ఏకశిలా నిర్మాణం అనమాట. సో పవిత్ర మక్కా నుండి తెచ్చినటువంటి ఇటుకలు దీని నిర్మాణంలో వాడారు. సో ట్రావెర్నియర్ దీన్ని కూడా సందర్శించడం అనేది జరిగిందనమాట. సో ఇందులో 10,000 మంది ఒకే టైంలో ప్రార్థన కూడా చేసుకోవచ్చు మక్కా మసీదులో. ఓకేనా. అలాగే ఇంకా ఏంటి అంటే మనకి కుతుబ్ షాహీల యొక్క సమాధులు. సో వీరు నిర్మించినటువంటి సమాధులు కూడా గొప్ప వాస్తు కట్టడాలుగా పేరు పొందాయి. గోల్కొండ కోటకు 1 కిలోమీటర్ దూరంలో బంజారా దర్వాజా వద్ద వీళ్ళ సమాధులు అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. గోల్కొండ కోటకి 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడ అంటే బంజారా దర్వాజా వద్ద నిర్మించబడ్డాయి. సో తెలంగాణ రాష్ట్రంలోని మధ్యయుగ ఇస్లామిక్ వాస్తు కట్టడాల్లో కుతుబ్ షాహీ సమాధులు గొప్ప చారిత్రక
వారసత్వ సంపదగా మిగిలాయన్నమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలోని గొప్ప వారసత్వ కట్టడాలుగా ఈ సమాధులకు పేరుందనమాట. సో ఫ్రెంచ్ బాటసారి ట్రావెర్నియర్ వీటిని సందర్శించినప్పుడు ఈ సమాధుల వద్ద ప్రతిరోజు సాయంకాలం 4 గంటలకి సో పేదలకి అన్నదానం నిర్వహించేవారని చెప్పేసి ట్రావెర్నియర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ హయత్ నగర్ మసీద్. ఇది 1626లో హయత్ బక్ష్ బేగం మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క ఏకైక కూతురు అనమాట ఈ హయత్ బక్షి బేగము. సో ఈమె కుతుబ్ షాహీ రాజకుటుంబ స్త్రీలలో విశిష్ట స్థానాన్ని పొందింది. రాజ్య నిర్వహణ వ్యవహారాల్లో అసాధారణ తెలివితేటలను ప్రదర్శించి ప్రత్యేక గుర్తింపును పొందింది హయత్ బక్షి బేగం. సో నేటి సైఫాబాద్ ప్రాంతంలో ప్రజల అవసరాల కోసం 1625లో ఒక చెరువుని నిర్మించింది. దీన్నే ఆ రోజుల్లో మాసప్ ట్యాంక్ అని అనేవాళ్ళు అనమాట. ఓకేనా, అంటే ఈమె పేరు హయత్ బక్షి బేగం ఉంది కదా, ఈమె సైఫాబాద్ ప్రాంతంలో ఒక చెరువును నిర్మించింది. దాన్ని ఆ రోజుల్లో మాసప్ ట్యాంక్ అనేవాళ్ళు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ మసీదును ఆమె గురువు అకుంద్ ముల్లా అబ్దుల్ మాలిక్ జ్ఞాపకార్థం నిర్మించింది. ఇంకా ఈమె ఏం నిర్మించింది హయత్ బక్షి బేగం అంటే ఖైరతాబాద్ మసీద్ని కూడా నిర్మించింది. సో ఎవరి జ్ఞాపకార్థం అంటే ఆమె యొక్క గురువైన అకుంద్ ముల్లా అబ్దుల్ మాలిక్ యొక్క జ్ఞాపకార్థం నిర్మించింది. హైదరాబాద్కి తూర్పున 16 మైళ్ళ దూరాన ఒక నగరం కట్టించింది. దాన్నే హయత్ నగర్ అని అంటారనమాట. ఇక్కడ ఒక రాజ్మహల్ని మసీద్ని కూడా నిర్మించడం జరిగింది. బాటసారుల వర్తకుల యొక్క సౌకర్యార్థం కార్వాన్ ప్రాంతంలో ఒక సరాయిని నిర్మించి అక్కడ నీటి వసతిని కూడా ఏర్పాటు చేయించింది అనమాట. ఈమె సమాధి అనేది గోల్కొండ సుల్తానుల సమాధుల ప్రాంగణంలోనే నిర్మించారు. ఈమె కుమారుడు అబ్దుల్లా కుతుబ్ షా తల్లి జ్ఞాపకార్థం ఒక పెద్ద మసీదును కూడా కట్టించాడు ఈ అబ్దుల్లా కుతుబ్ షా. అట్లాగే కుతుబ్ షాహీల సమాధులు అద్భుత వాస్తుకళ ప్రతిబింబాలు దక్కన్లో గోల్కొండ హైదరాబాద్ కేంద్రంగా నేటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో నివసించే తెలుగు ప్రజానికాన్ని అత్యంత ప్రేమతో సమర్థవంతంగా సుమారు 2 శతాబ్దాల పాటు పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు మధ్యయుగ ముస్లిం పాలకులందరిలో కూడా గొప్ప పేరును సంపాదించారనమాట. అంటే దక్కన్లోనే వీళ్ళు గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా వీళ్ళు సంపాదించడం అనేది జరిగింది. అట్లాగే కుతుబ్ షాహీలు ప్రదర్శించినటువంటి పరమత సహనము, అనుసరించినటువంటి ఉదార పరిపాలన, నిర్మించినటువంటి భవనాలు, మసీదులు, కోటలు, ఆశ్రకానాలు, చెరువులు ఇవన్నీ కూడా వారి పోషణలో కవులు రాసినటువంటి రచనలు, గ్రంథాలు వారికి శాశ్వత కీర్తిని గడించి పెట్టాయన్నమాట. అంటే వీళ్ళు చేసినటువంటి మంచి పనులే వీరికి శాశ్వత కీర్తిని గడించేలా చేశాయన్నమాట. అట్లాగే ఔరంగజేబు దాడికి 1687లో గోల్కొండ రాజ్యం అనేది రాజకీయంగా అంతరించినప్పటికీ వారి సేవలు, మంచితనం మాత్రం తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కుతుబ్ షాహీలు నేటి తరానికి మార్గదర్శకులుగా నిలిచారన్నది మాత్రం మనకి అక్షర సత్యం అన్నమాట. కొన్ని రచనలు చూద్దాము. కాపీఖాన్ రచన వచ్చేసి ముంతకాబ్ ఉల్ లుబాబ్ అనేది కాపీఖాన్ రచించాడు. జియావుద్దన్ బరౌని వచ్చేసి తారికే ఫిరోజ్ షాహీ రచించాడు. పొన్నగంటి తెలంగాణారి యాయాతి చరిత్ర, అయ్యంరాజు నారాయణ మాత్యుడు వచ్చేసి హంసవింశతి, అద్దంకి గంగాధరుడు వచ్చేసి తపతి సంవరణోపాఖ్యానం, పాలవేకిరి కదిరిపతి వచ్చేసి శుకసప్తతి, మరింగంటి సింగనాచార్య వచ్చేసి దాశరథి రాజనందన చరిత్ర, అలాగే సారంగ తమ్మయ్య వచ్చేసి వైజయంతి విలాసము, కందుకూరి రుద్రకవి వచ్చేసి సుగ్రీవ విజయము, మరింగంటి సింగనాచార్య వచ్చేసి దాశరథి రాజనందన చరిత్ర, ట్రావెర్నియర్, బార్నియర్, తేవనాట్ వీళ్ళు ఫ్రెంచి యాత్రికుల రచనలు కూడా కుతుబ్ షాహీ చరిత్ర, ప్రజల యొక్క జీవన శైలి యొక్క ఆచారాలను వర్ణిస్తాయి అన్నమాట. అంటే ఈ తెలుగు రచనలు పర్షియా రచనలే కాకుండా విదేశీ యాత్రికుల రచనలు కూడా కుతుబ్ షాహీల యొక్క చరిత్రని, ప్రజల జీవన శైలి విధానం ఎలా ఉండేదనేవి మనకి వర్ణించడం జరిగింది. సో ఈ రోజుతో మన కుతుబ్ షాహీలు అనేది ఎండ్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్లో అసఫ్ జాహీల గురించి చూద్దాము. సో ఇప్పటివరకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.